మొత్తానికి స్వదేశీ న్యాయ చట్టాలను తీసుకొచ్చారు. గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి అంశాన్ని తెరపైకి తెచ్చారు. వాటిని ఇవాల్టి నుంచి అమలు చేయబోతా ఉన్నారు. అసలు ఆ చట్టాలేంటి, గతంలో బ్రిటిషర్స్ తీసుకొచ్చిన చట్టాలేంటి, వాటిని ఎందుకు తొలగించారు, కొత్త వాటిని స్వదేశీ చట్టాలను ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి అంశం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి పౌరుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏమున్నాయి మరి కొత్త చట్టాలు అంటే, గతంలో ఎట్లుండేదంటే ఖైదీలకు లేదంటే నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్లకు బేడీ లేకపోతుండే, కానీ ఇప్పుడు బేడీ లేచి తీసుకోపోవచ్చట. ఇప్పుడు బేడీ లేయచ్చు, అలాగే పోలీస్ కస్టడీలో 50-60 రోజులు ఉంచుకోవచ్చట. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు దేశద్రోహ చట్టాలు ఏదైతే ఉందో దాన్ని రాజద్రోహం కింద మార్చేసి ఇక రకరకాల మార్పులు జరిగినాయి. ఇంకా గమ్మత్ ఏంటంటే మతి స్థిమితం లేనోని మీద కూడా కేసు పెట్టవచ్చుగా. ఇటువంటి చట్టాలను తీసుకొచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఈ చట్టాలపైన సుప్రీంకోర్టులో ఒక బిల్ దాఖలైంది. అదేంటంటే ఈ చట్టాల అమలును ఆపాలి, ఇవి పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే పార్లమెంటు చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. పార్లమెంటే సూపర్ పవర్ ఈ దేశంలో. వాటిని అమలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించేది కోర్టులు, న్యాయస్థానాలు. కాబట్టి పార్లమెంటు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం దాదాపుగా ఫైనల్. ఇక ఇటు పౌర సమాజం కానీ ఇటు పోలీసులు కానీ అందరు కూడా ఈ కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్, ఆ తర్వాత సిఆర్పిసి ఉన్నాయి కదా, ఈ అన్నిటినీ కంప్లీట్గా మార్చేసి భారతదేశంలో అంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు మనకెందుకు అని చెప్పి కొన్నిటికి పేర్లు మార్చారు, కొన్నిటికి ఇవి అవి చేసారు. అయితే అమాయకులను కూడా జైల్లో పెట్టేటువంటి చట్టం వచ్చేసింది ఇప్పుడు. అంటే ఏ సంబంధం లేనివాడిని కూడా వట్టిగానే జైల్లో పెట్టవచ్చు అన్నట్టు అటువంటి కార్యక్రమం వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇవన్నీ వెలుగు దినపత్రిక. నీటికి ఆన్లైన్లో పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యోచన. నీట్ పరీక్షను ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పేపర్ లీకేజీల నేపథ్యంలో నీట్ సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నీట్ పేపర్ లీక్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, కోర్టుల్లో పిటిషన్లు, సిబిఐ ఎంక్వైరీ, పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల రద్దు చేసిన నీట్, పీజీ, యూజీసీ, నెట్ తదితర పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఆన్లైన్లో నిర్వహిస్తారట, ఆన్లైన్లోనే నిర్వహించి పేపర్ లీక్ కాకుండా జాగ్రత్తలు పడతారట. ఇప్పుడు లీక్ అయిన వ్యవహారంలో ఎంతవరకు ముందు పోయారని తెలియదు. మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30-40 సార్లు లీక్ అయిందని మొన్న నేను ఎక్కడో చూసిన. మరి ఆ లీకేజీల వ్యవస్థ ఎయిర్పోర్టు లీక్ అయినా, పేపర్ లీక్ అయినా అనేటువంటి ఒక సెటైర్ పడతా ఉంది సోషల్ మీడియాలో. ఇక 10 మంది విద్యార్థులున్న ఒక టీచర్, 11 నుంచి 40 మంది ఉంటే ఇద్దరు, 41 నుంచి 60 మంది ఉంటే ముగ్గురు టీచర్లు. స్టూడెంట్ టు టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం. గత సర్కార్ ఇచ్చిన జీవోలు సవరణ. గతంలో 19 మంది వరకు ఒకరే టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు ఉండేవాళ్ళు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 19 మంది వరకు విద్యార్థులు ఉంటే ఒకరే టీచర్ ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10 మంది టీచర్లు, 10 మంది పిల్లలు ఉన్నా సరే ఒక టీచర్ ఉండాల్సిందే అని చెప్తా ఉంది. గతంలో కేసీఆర్ 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాలని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 11 మంది పిల్లలు ఉన్నా సరే ఇద్దరు టీచర్లు ఉండాలని చెప్తా ఉంది. సో ఇట్లా టీచర్లు విద్యార్థుల రేషియోను తగ్గించింది ఈ తెలంగాణ ప్రభుత్వం. టీచర్ల బదిలీల నేపథ్యంలో స్టూడెంట్ టు టీచర్ రేషియోను ప్రభుత్వం తగ్గించింది. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గత సర్కార్ తెచ్చిన జీవోలను సవరించింది. దీంతో ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల సంఖ్య కాస్త పెరగనుంది. గతంలో 19 మంది వరకు పిల్లలున్నా ఒక్కరి టీచర్ను కేటాయించాలనే నిబంధన ఉండగా ఇప్పుడు 10 మంది వరకు విద్యార్థులకే ఒక టీచర్ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 నుంచి 40 మంది ఉంటే ఇద్దరు, 41 నుంచి 60 మంది ఉంటే ముగ్గురు టీచర్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో స్టూడెంట్ టు టీచర్ నిష్పత్తి పెంచారు. ప్రైమరీ స్కూల్లో 0 నుంచి 19 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉంటే, 20 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లను కేటాయించేలా రూల్స్ తెచ్చారు గతంలో. ఇందుకు అనుగుణంగా 2015లో జీవో నెంబర్ 27
2021లో జీవో నెంబర్ 25 జారీ చేశారు. గతంలో ఈ జీవోల ఆధారంగానే టీచర్ల బదిలీలు జరిగాయి. 60 మందికి పైగా ఉంటే పోస్టులకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఓవైపు టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ఏ పంచాయతీ లేకుండా ప్రమోషన్లు ఇచ్చి 18-20 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి తర్వాత బదిలీల కార్యక్రమం చేపట్టి ఆ తర్వాత విద్యార్థులకు టీచర్లకు మధ్య ఉన్నటువంటి రేషియోను తగ్గించి 10 మంది పిల్లలున్న టీచర్ ఉండాల్సిందే అనేటువంటి విధంగా విద్యా వ్యవస్థ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 2000 మంది జనాభా ఉన్న కాడ వైన్స్ ఉండాలని చెప్పిండు. కానీ ఇక్కడ 10 మంది పిల్లలు ఉన్నా కూడా ఒక టీచర్ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. అప్పుడు 19 మంది విద్యార్థులు ఉన్నా గానీ స్కూళ్ళని ఎత్తేసి పడేసిండు, ఖతం చేసిండు. ఎందుకంటే టీచర్స్ కొన్ని వేల పాఠశాలలు ఖతం చేసిండు. ఇక ఇది ఇట్లుంటే గల్లీ గల్లే ఢిల్లీ ఢిల్లే కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల వరకే రాజకీయం, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం. గత బీఆర్ఎస్ సర్కార్కు భిన్నంగా ముందుకు రాష్ట్ర పనుల కోసం కేంద్రాన్ని కలుస్తున్న సీఎం మంత్రులు, ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు వినతులు, మొన్న రోడ్లు, నిన్న రక్షణ భూముల కోసం రిక్వెస్ట్లు, కంటోన్మెంట్ ఇష్యూకు పరిష్కారం, తాజాగా స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు. ఫలిస్తున్న ప్రయత్నాలు. ఇక రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కంటోన్మెంట్ వాసులు చిరకారి కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ఏరియా విలీనానికి ఆమోదం తెలుపుతూ 2 రోజుల కిందటనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి కంటోన్మెంట్ విలీన ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తులు చేశారు. ఈ ఎఫెక్ట్తో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న విలీన ప్రక్రియకు శుభం కార్డు పడింది. రేవంత్ విజ్ఞప్తితో స్మార్ట్ సిటీ పనుల గడువును కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. హైవేల విస్తరణ, కొత్త హైవేల గుర్తింపుపై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తితో బొగ్గు గనులను నేరుగా సింగరేణికి కేటాయించే విషయంలో తమ వంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఆ దిశగానే ముందుకు పోతున్నది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్నది. వివిధ రంగాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వీలు చేసుకొని మరీ ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను సీఎం రాష్ట్ర మంత్రులు కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇక్కడి పరిస్థితులను వివరించి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్కు భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. భేషజాలు పక్కన పెట్టి ఇటీవల సుమారు వారం రోజులు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల కంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. జూన్ 24న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన ఆయన హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2500 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో సైనిక్ స్కూల్ అనుమతులను పునరుద్ధరించాలని కోరారు. అదే రోజు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.7 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. తమ ప్రభుత్వానికి భేషజాలేమీ లేవని, కేంద్రం పెట్టిన రూల్స్ కు తగ్గట్టుగానే ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందజేస్తామని కేంద్ర మంత్రిని కన్విన్స్ చేయడానికి సీఎం ప్రయత్నించారు. గతంలో కేటాయించిన నిధుల్లో నుంచి 1605 కోట్లు రావాల్సి ఉన్నదని, వాటిని కూడా విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర గతంలో కేసీఆర్ కు కేంద్రంతో నువ్వేందా ఇచ్చేది, నేనే దేశాన్ని జాతున్నా అనే కేసీఆర్ ఉండేది. ఎట్లా అంటే ఇది మాది ధనిక రాష్ట్రం, ముమ్మాడికి ధనిక రాష్ట్రం, మా తన అడగోలుగా పైసలు ఉన్నాయి అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. డొల్లా అన్న సంగతి తర్వాత తెలిసింది. అయితే విషయం ఏంటంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ఉంటుంది. పన్నుల వాటా కానీ, గ్రాంట్లు కానీ, లేకపోతే ఇతరత్ర ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి, ఒత్తిడి పెంచుతూనే ఉండాలి. సో తద్వారా నిధులు ఎక్కువ రాబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. పోయిన ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 1-2 నెలల్లోనే 2500 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది తెలంగాణ ప్రభుత్వం. సరే కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఏది లక్ష్యాన్ని మాత్రం చేరుకుంది, అంతకంటే ఎక్కువే తీసుకోగలిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ భేషజాలు లేవు, అయ్యో మీరు బీజేపీ వాళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళమని లేదు, మనమిద్దరేమో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు నెరవేర్చాలి కాబట్టి రావాల్సిన వాటా ఇవ్వండి, మేము సఖ్యతగా ఉంటాం. మీరు గతంలో కేసీఆర్ వాళ్ళు కట్టించే 70 ఇళ్ళు కావన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా చూడన్నాడు, ఆ పైసలు ఆయనతో తప్పుకున్న మింగిండి ఒడిచిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, 2.7 లక్షల ఇండ్ల కోసం ఇండ్లు మంజూరు చేయండి, నేను కట్టిస్తా ప్రజలకు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం. మరోవైపు సింగరేణి బొగ్గు నేరుగా
సింగరేణికే కేటాయించేటట్టు, ఈ వేలం గీలం లేకుండా సింగరేణికే కేటాయించేటట్టు చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం, కేంద్రం సానుకూలంగా స్పందించడం. గతంలో ఏం చేసిండు కాక ఏది ఫసల్ బీమా యోజన కానీ లేకపోతే ఆయుష్మాన్ భారత్ కానీ ఏది అమలు చేరం, మేము కేంద్ర ప్రభుత్వంలో పథకాల్లో చేరమని చెప్పి చెప్తే మనకు నష్టం జరిగింది. ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర బాధ్యతలు. ఆర్మీ 30వ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్కి చెందిన ఆయన రేవాలోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిండ్రు. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు. రాష్ట్రంలో ఆదివారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం మబ్బుబట్టినట్టు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇక సోమవారం 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రైట్గా డిఎస్ భౌతికాయం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్, డిఎస్ కు కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, సంతాపం తెలిపిన ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ అంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ డి శ్రీనివాస్ గారు వాస్తవానికి ఆయన చాలా మంచి నాయకుడు ఉంటుండే, నాకు ఎప్పుడు సూచనలు సలహాలు చేస్తూ ఉండే. ఆయన పదే పదే చెప్తా ఉండే, నువ్వు ఎప్పటికైనా లీడర్ అవుతావు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇది ఈ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టకు, ప్రజలు రకరకాలుగా చెప్తా ఉండే. మొన్నటి అసెంబ్లీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఆయన నాకు గురువు లాంటి వ్యక్తి. మోరోవర్ ఏంటంటే 2 కొడుకులు ఉంటే 3వ కొడుకు లాంటి అట్లా చూసుకునేటువంటి వ్యక్తి. సో ఇక్కడ అరవింద్ అన్న కానీ తర్వాత సంజయ్ అన్న కానీ అందరు డి శ్రీనివాస్ గారి పేరు నిలబెట్టే క్రమంలో ముందుకు పోతా ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా మున్నూరు కాపులలో ఉన్నటువంటి పెద్ద లీడర్లుగా డి శ్రీనివాస్ ఉండేది, ఆ తర్వాత పొన్నా లక్ష్మయ్య గారు ఉండేది, కేశవరావు గారు ఉండేది, ఆ తర్వాత వి హనుమంతరావు గారు ఉండేది. ఈ తరం అంతా దాదాపుగా ఒక లేయర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాస్తవానికి ఫస్ట్ టైం ఏది రాష్ట్రం ఏర్పడ్డప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 300 కాపు మనిషి లేకుండా ఫస్ట్ టైం క్యాబినెట్ ఉంది, అంటే మినిస్టర్ లేకుండా. సరే, ఆ కొండా సురేఖ గారు పద్మశాలి కాబట్టి ఆమెకు ఉంటుండొచ్చు. ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే ఒక పెద్ద లీడర్ని అయితే ఈ 300 కాపు సామాజిక వర్గం ముఖ్యంగా అందరు ప్రజలు కోల్పోయినారు. నేను చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇక T20కి రోహిత్, జడేజా గుడ్ బై చెప్పిండు. ఒక గొప్ప విజయంతో ముగ్గురు టీమిండియా లెజెండ్స్ T20 ఫార్మెట్ కు ముగింపు పలికారు. సౌత్ ఆఫ్రికాలో ఫైనల్ మ్యాచ్ ముగిశాక కోహ్లీ ప్రకటించగా టీమిండియా మీడియా సమావేశంలో రోహిత్ వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన సమావేశంలో రోహిత్ కూడా వెల్లడించారు. జడేజా ఆదివారం తన వీడుకోలు ప్రకటించారు. ముగ్గురు T20కి గుడ్ బై. ఇక అమ్మ పేరిట మొక్క నాటండి. మన్ కీ బాత్ లో దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి. మా ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించినందుకు ప్రజలకు థ్యాంక్స్. అరకు కాఫీ సహా భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్. ఇండియా కల్చర్ ప్రోడక్టులు విశ్వవ్యాప్తం అవుతున్నాయని మోడీ మన్ కీ బాత్ లో మళ్ళా దక్కన్ కొలాయించాడు. మన్ కీ బాత్ కా ఇయాల్టి నుంచే అమల్లోకి 3 కొత్త చట్టాలు. SMS ల ద్వారా సమాన్లు జారీ, ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లో కంప్లైంట్ అట. SMS సమాన్లు కూడా SMS జారీ చేస్తారు. ఎక్కడున్నా 0 FIR రిజిస్టర్ చేసే అవకాశం. క్రూరమైన నేరాలకు వీడియోగ్రఫీ తప్పనిసరట. ఈ కొత్త చట్టాలు వస్తా ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నాయి. రైతులు పంటలు అమ్ముకున్నాక ఫుల్ రేట్లంట. మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. మిర్చి, కంది, పత్తికి భారీగా పెరిగిన ధరలు. మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు, లాభపడుతున్న వ్యాపారులు. వీళ్ళు సహజంగా ఏం చేస్తారంటే వ్యాపారులు రైతుల దగ్గర అంటే వాళ్ళ తెలివి కూడా ఎట్లుంటుంది అనుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తారంటే పత్తి ఉందనుకో, పత్తి వాస్తవానికి ఆయాల ధర 6,000 ఉందనుకో, మార్కెట్కి ఎవ్వరు తెస్తలేరు అనుకో, 8,000కు కొంటారు. ఆయాల 8,000కు ఒక రైతు దేగానే 8,000కు కొంటారు. మిగతా రైతులు 8,000 అవుతున్నారు పత్తి అంటే మళ్ళీ 5,000కు వస్తుంది. 5,000కు మార్కెట్లోకి వచ్చినాక మళ్ళీ ఎవడు మోసుకపోతారు. ఇది ఇంటికి తడిసి మోపిడైతుంది అంటే 5,000కు చొప్పున అమ్ముకొని పోతాడు, కథం అయిపోతుంది. ఇప్పుడు మొత్తం రైతులంతా అమ్మకపోయినాక ఏం చేస్తారంటే దాని ధర 8,500 చేస్తారు వీళ్ళు. అంతే. ఇగో ఇది మాయాజాలం. ఇటు పండించిన రైతుకు దక్కది, వాళ్ళ ఇంటోళ్ళకి దక్కది. ఈ మధ్యలో కొట్టేస్తారు. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు ధరలు ఉండవు, కానీ పంట లేని టైంలో మాత్రం ధరలు ఫుల్ పెరుగుతున్నాయి. దీంతో రైతుల వద్ద తక్కువ ధరకు పంటలు కొన్న వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది వ్యాపారుల మార్కెట్ మాయాజాలానికి అద్దం పడుతున్నది. పంట వేయకముందు ధరలు బాగానే ఉంటుండగా ఇది చూసి పంటలు సాగు చేసిన
అన్నదాతకు నిరాశ ఎదురవుతుంది. రైతులు పంటలన్నీ అమ్ముకున్నాక ఇప్పుడు మిర్చి, పత్తి, కంది ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు వారు అమ్ముకున్న రేటుకు డబుల్ ధర పలుకుతున్నాయి. రైతుల వద్ద పంట కొని కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న వ్యాపారుల పంట పండుతుంది. రైతుల కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా మరోవైపు వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్లో జోరుగా మిర్చి ధర. ఇక మార్కెట్లో మిర్చి ధర దుమ్మురేపుతుంది. శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటాలకు 20,000 రూపాయలు వరకింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన వారికి వ్యాపారులకి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అదే రైతు చేతిలో పంట ఉన్నప్పుడు మాత్రం ధర ఉండడం లేదు. ఇక రైతులు తెచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్లో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకే కొంటున్నారట. అది పరిస్థితి. ఇక పానీపూరిలో క్యాన్సర్ కలర్స్, హానికరమైన కృత్రిమ రంగులు కలుపుతున్న వ్యాపారులు. ఫుడ్స్ లో సింథటిక్ కలర్స్ వాడకంపై కర్ణాటకలో నిషేధం. రాష్ట్ర వ్యాప్తంగా 79 చోట్ల శాంపిల్ సేకరణ. ఒక బెంగళూరులోనే 19 శాంపిల్స్ లో క్యాన్సర్ కారక రంగులు గుర్తింపు. పానీపూరిలో వచ్చేటువంటి ఆ రంగు నీళ్లు, రంగు కలర్స్ అన్ని క్యాన్సర్ కారణమైతా ఉన్నాయట. ఇక పానీపూరి అంటే ఏ బండికాడ చూసినా ఇట్లా పట్టుకొని ఉంటారు, రెడీ ఉంటారు, ఇట్లా పట్టుకొని దాలో ప్యాజ్ దాలో ఏ దాలో ఓ దాలో అనుకుంటా ఆడ నిలబడతారు. పానీపూరి క్యాన్సర్ కారకమట. ఇక మీకు అంత తినాలనిపిస్తే ఇంట్లో తయారు చేసుకోరు. అయితే ఆ ఎర్రది చట్నీ అది ఉంటది కదా, పోస్తారు కదా సాస్ లాంటిది, దాంట్లో ఇంత కలర్ వేస్తారు. తర్వాత పచ్చ పచ్చగా రావాలని కలర్ కృత్రిమ రంగులు. తర్వాత స్వీట్ హౌస్లలో కూడా స్వీట్లలో కలర్ కలిపి పాడవుతారు. అది చూస్తుంది కారణం ఆయన తింటానికి మంచిగా ఉంటుంది, సరిపోతుంది, ఆరోగ్యం మంచిగా ఉండాలి. చెదురుతున్న చిరుతల గూడు. మీ స్వీట్లు గిట్లుగా ఇంత కొబ్బరి ముక్క, ఇంత బెల్లం తినూరి మంచిగా, చాలా మంచిది. పల్లీలు, నువ్వులు. ఈ చెదురుతున్న చిరుతల గూడు. ఆహారం, ఆవాసం కోసం ఊర్లు రోడ్ల మీదకి. కరెంటు షాక్లు, ప్రమాదాలతో మృత్యువాత, అడవులు తగ్గడమే కారణం. కొండలు, గుట్టల్లో మైనింగ్ మాఫియాతో దెబ్బతింటున్న జంతువుల ఆవాసాలు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఇటీవల చాలా పెరిగింది. నిత్యం ఎక్కడో చోట కలకలం సృష్టిస్తున్నాయి. పొలాల్లో విద్యుత్ షాక్లకు గురి అవుతూ రోడ్లపై వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి పెంపుడు జంతువులపై అటాక్ చేస్తున్నాయి. అడవుల విస్తీర్ణం రోజు రోజుకు తగ్గిపోతుండడం వల్లే చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల విస్తరణ, పోడు వ్యవసాయం కోసం అడవులను నరకడం, మైనింగ్, అడవుల వెంబడి రోడ్ల నిర్మాణం, అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవడం వంటి అనేక కారణాల వల్ల జనావాసాల్లో చిరుతల సంచారం పెరిగిందని వివరిస్తున్నారు. మాయమవుతున్న గుట్టలు. చిరుతలు కొండలు, గుట్టలు తమ ఆవాసాలను ఏర్పరచుకుంటున్నాయి. బండరాల మధ్య ఉంటూ వేటను కొనసాగించి జీవితాన్ని గడుపుతున్నాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ చిరుతలున్నాయి. అయితే రాష్ట్రంలో జనాభా పెరుగుతుండటంతో ఇందుకు అనుగుణంగా పట్టణాలు, పల్లెలు విస్తరణ కూడా పెరుగుతుంది. గ్రామాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీ కోసం అటవీ ప్రాంతాల గుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో చిరుతలు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఓ చోట నుంచి మరో చోటికి తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కొండలు, గుట్టలను గ్రానైట్ కోసం ఇష్టం వచ్చినట్టుగా తవ్వేసిరు. దాని కారణంగా చిరుత పులులకు ఉండేందుకు జాగలేదట. తద్వారా అవి రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్లు అయ్యి అట్లా ఇట్లా చనిపోతున్నాయి అనేది ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కొత్త చట్టాలకు సంబంధించి ప్రజాభిప్రాయం ఏంది? కొత్త చట్టాలు కొత్త చట్టాల రైట్. కొత్త చట్టాల పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి సోదరులారా, ఇది లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కొత్త చట్టాల అమలు మంచిదేనా అనేటువంటి పోల్ ఇక్కడ చూస్తా ఉన్నా. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కొత్త చట్టాలపైన. ప్రజల మనిషి వెంకయ్య, భారతమాత సేవలో ఆయన జీవన ప్రస్థానం. ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నేత. ఆటుపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు. మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోడీ వ్యాసం రాసిండు. వెంకయ్య నాయుడు వాక్పటిమ సాటిలేనిది. జన్మదిన వేడుక సందర్భంగా ప్రధాని ప్రశంస. వెంకయ్యపై 3 పుస్తకాలు నిన్న ఆవిష్కరించిండు వర్చువల్ గా. గట్టిగా స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు. భారత న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య అధినియం, ఐపీసీని ఇక బిఎన్ఎస్, సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్,
ఎవిడెన్స్ యాక్టు బిఎస్ఏ గా మార్పు, పోలీసులకు మరిన్ని అధికారాలు, దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన, నిందితుల చేతులకు బేడీలు పునరుద్ధరణ, కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు. ఇవి మన కోసం చేసుకున్న చట్టాలని అమిత్ షా గారు చెప్తున్నటువంటి మాట. బెయిల్ కఠినం, ఇప్పుడు బెయిల్ వచ్చడం అంత ఈజీ కాదు. ఇక న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఇక మీదట భారతీయ న్యాయ సంహిత, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, భారతీయ నాగరిక సురక్ష సంహితగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియంగా మారుతున్నాయి. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటి అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలైంది. గత ఏడాది డిసెంబర్లో సదరు పిటిషన్ విషయంలో ఇక బెయిల్ కఠినం, పోలీస్ కస్టడీలో 55 నుంచి 75 రోజులు ఉండొచ్చు. పోలీస్ కస్టడీలో డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు డిజిటల్ ఉపకరణాలు ఉన్నాయి. సపోజ్ నీ ఫోన్ ఉందనుకో, నీ ఫోన్లో అప్పటి వరకు ఏం లేదు, పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ఫోన్లో ఏమన్నా పెట్టి ఇదే సాక్ష్యం అని చూపించచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అన్నట్టు. రైట్. ఇక కొత్త చట్టాల్లో వివాదాంశాలు ఉన్నాయి, అమలును వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సో ఈ కొత్త చట్టాలపైన ఇంకా పూర్తిగా అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అవగాహన లేదు చట్టం అమల్లోకి వచ్చిన రోజుకి. మరి పోలీసులకు ఎట్లా అవగాహన అవుతుందో చూడాలి. ఇది చాలా కన్ఫ్యూజన్. అప్పటి వరకు పాత సెక్షన్లే ఉంటాయంట, కొన్ని రోజులు కొనసాగిస్తారు పాత సెక్షన్లని, ఆ తర్వాత మారుస్తారు. ప్రపంచ వీరులకు 125 కోట్లు, టీమిండియా బీసీసీఐ భారీ నజరానా, అంతర్జాతీయ టీ20లకు జడేజా గుడ్ బై, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు. ఒక్క రోజులో 3 క్రికెటర్ల నిర్ణయం, కోచ్గా ముగిసిన ద్రవిడ్ పదవి కాలం, క్రికెటర్లకు మోదీ ఫోన్, గెలుపుపై ప్రశంసలు కురిపించినట్టు. మోదీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ, రోహిత్. ఇక సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 100 కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ 125 కోట్ల రివార్డు ప్రకటించింది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శనివారం పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పగా, ఆల్రౌండర్ జడేజా ఆదివారం వారి బాటలోనే నడిచారు. హెడ్ కోచ్ ద్రావిడ్ పదవీ కాలం జూన్తో ముగిసింది. ప్రపంచ కప్ విజయం అనంతరం ప్రధాని మోడీ, కోచ్, క్రికెటర్లకు ఫోన్ చేశారు. ద్రావిడ్, రోహిత్, కోహ్లీ, పాండ్యా, సూర్యను ఆయన అభినందించారట. అయితే 125 కోట్ల రూపాయలు అంటే వీళ్ళు గెలిచినందుకు, ప్రపంచ కప్ గెలిచినందుకు మన క్రికెటర్లకు, కోచ్లకు, వాళ్ళకు సపోర్టింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ 125 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది. ఎవరు? బీసీసీఐ. మరి బీసీసీఐ దగ్గర గని పైసలు ఎక్కడంటే, ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్ బోర్డు మన బీసీసీఐ. అడవులుగా పైసలు ఉన్నాయి, ఎందుకంటే టీవీ రైట్స్ అవ్వో ఇవ్వో అమ్ముకొని అడవులుగా సంపాదించింది. ఉత్తగా ఏం కాదు. బదిలీకి లెక్క, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, 10 మంది పిల్లలున్న పాఠశాలకు ఒక టీచర్, 40 మంది ఉంటే 2, 60 మందికి 3. బదిలీల్లో ఉపాధ్యాయ కేటాయింపు విధానం ఇదే. అయితే విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి హేతుబద్ధీకరణ, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే. ఇక ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు. వీటిలో 8 ఏళ్లు పూర్తయితే బదిలీ, కోరుకున్న వారికి. ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరం, బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్. రాష్ట్రంలోని పాఠశాలలో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను కూడా ఈ మేరకు చూపిస్తున్నారు. బదిలీల్లో భాగంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు తాము కోరుకునే స్థానాలకు సంబంధించి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కొన్ని పాఠశాలల్లో ఉన్న పోస్టుల కంటే తక్కువ పోస్టులను చూపిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం ఎందుకు కారణమని తెలుస్తుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయించే క్రమంలో కొన్ని పాఠశాలలకు ఉన్న పోస్టుల కంటే తక్కువ మందే ఉన్నారు. రేవంత్ ఇంటికి గోయల్, హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రిని ఆహ్వానించిన సీఎం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. ఇక భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, వేం నరేందర్ రెడ్డి. ఇక వైద్య రిపోర్టులు ఆన్లైన్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై అమలుకు నిర్ణయం. రోగుల ఫోన్లకు మెసేజ్లు 2 జిల్లాల్లో పైలట్గా, తద్వారా దశల వారీగా రాష్ట్రమంతటా వర్తింపు. వైద్య రిపోర్టులు ఆన్లైన్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై అమలుకు నిర్ణయం అంట. వైద్య రిపోర్ట్ ఏదంటే టెస్ట్ చేయించుకుంటే ఫోన్లకు పంపిస్తారు. ఫోన్లకు పంపించేసి మనం చూసుకోవచ్చు. కొన్ని ఇప్పుడు నడుస్తున్నాయి. స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు, పనుల పూర్తికి వచ్చే మార్చి 31 దాకా అవకాశం. జాబితాలో రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ కొత్త పనులు ఇవ్వరు, పాతవే పూర్తి చేయాలి. మ్యాచింగ్ నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇక తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకం. గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. నిజామాబాద్లో నివాళులర్పించిన సీఎం రేవంత్. అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు పూర్తి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. సరే, శనార్థి తెలంగాణ చూద్దాం. బీఆర్ఎస్ ను గద్దె దింపింది మల్లన్నే.
ప్రభుత్వ మార్పు వాతావరణాన్ని తీసుకొచ్చిండు. ఒకప్పుడు విద్యాదానం గొప్పదైతే నేడు ప్రధాన వ్యాపారం అయింది. చదవంటే తనను తాను సంస్కరించుకోవడమే. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి. మంత్రుల్లో జూపల్లి సౌమ్యుడు. కొల్లాపూర్ దిశను మార్చే శక్తి ఆయనకు ఉంది. పట్టభద్రులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేను ఒక స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట. T20 ఫార్మాట్ కు గుడ్ బై. కోహ్లీ రోహిత్ సంచలన నిర్ణయం. ఒకే సమయంలో ప్రకటించిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు. వారి బాటలోనే రవీంద్ర జడేజా. ఇదే చివరి వరల్డ్ కప్. కోహ్లీ మాటలు రావడం లేదని రోహిత్. ఉరకలు వేసే అశ్వంలా సేవలు అందించా అని చెప్పి జడేజా. గుర్రం లెక్క పోయినట్టు గుర్రం లెక్క ఉరికిన అంటుండు రకంగా. గట్టిగా డిఎస్సి ఎస్జిటి యాప్లో ఫ్రీ కోచింగ్ అక్కడ ఉంటాయి, క్లాసులు ఉంటాయి, వినొచ్చు ఎవరైనా. గట్టిగా కలెక్టర్లకు ఫుల్ పవర్స్. ప్రజలకు మేలు జరిగే విషయంలో కలెక్టర్లదే కీలక పాత్ర. కొత్త పోడు భూములను కొట్టొద్దు, పాత పోడు భూముల్ని వదలొద్దు. మంత్రి సీతక్క. వెంకయ్య జీవితం స్ఫూర్తిదాయకం. గ్రామ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకు వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానం అద్వితీయం. కొనియాడిన ప్రధాని మోడీ వెంకయ్య 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంపై 3 పుస్తకాలు ఆవిష్కరించాడు. ఇక్కడ చూస్తే టార్గెట్ లోకల్. తెలంగాణలోను జనసేన డిమాండ్. జనసేన బీజేపీ దోస్తానా కంటిన్యూ. జనసేన నేతలతో పవన్ భేటీ. పవన్ ఇమేజ్ ను క్యాచ్ చేసుకునే యోచనలో బీజేపీ పక్కా ప్లాన్. గ్రామీణ స్థాయిలో బలపడాలని జనసేన ఏపీసీని రిపీట్ చేసిన స్కెచ్. గతంలో పొత్తు ప్రయోగం విఫలమైపోయింది. అయితే తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పతనావస్థకు చేరుకుంటే మరోవైపు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఏపీ తరహాలో తెలంగాణలోని బీజేపీ జనసేన టీడీపీ కూటమి దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన జనసేనకు తెలంగాణలో డిమాండ్ పెరిగినట్టు కనిపిస్తుంది. దీంతో తెలంగాణలో మరోసారి బీజేపీ జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి పర్యటన నేపథ్యంలో రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. దీనికి బలం చేకూరుస్తూ పవన్ కళ్యాణ్ 2వ రోజు హైదరాబాద్ లో ఉండి తెలంగాణ జనసేన నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను క్యాచ్ చేసుకునేందుకు బీజేపీ ఆ దిశగా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు గెలుచుకొని మంచి ఊపు మీద ఉంది. ఇదే సమయంలో ఏపీలో జనసేన చారిత్రాత్మక విజయం సాధించి జోష్ మీద ఉంటే ఇదే ఊపులో తెలంగాణలోనూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలను భావిస్తడం గమనం. అంటే సేమ్ ఏపీలో పెట్టుకున్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆ పొత్తును తెలంగాణలో కూడా కంటిన్యూ చేయబోతా ఉన్నారట భవిష్యత్ రోజులలో. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బలపడాలనేది భారతీయ జనతా పార్టీ ఆశగా ఒక వార్త. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్. మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు. అధికార పార్టీ ఒకసారి ఇది చూద్దాం. కొత్త చట్టాల అమలు మంచిదేనా ఏమో మరి చూద్దాం. పార్లమెంట్ చట్టం కాబట్టి 67% మంది మంచిది అంటున్నారు, 33% మంది మంచిది కాదని చెప్తా ఉన్నారు. డిఎస్సి కండక్ట్ ఇన్ సెప్టెంబర్ మంత్. మల్లన్న గారు అయితే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అంటే అక్కడ అభ్యర్థులు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ కి తర్వాత ఇంకొక ఎగ్జామ్ కి మధ్య 3 నెలలు గ్యాప్ ఉండాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 సిలబస్ వేరే ఉంటుంది, డిఎస్సి సిలబస్ వేరే ఉంటుంది. ఈ రెండు ఒక్కసారి తక్కువ టైంలో పెట్టేసరికి ఏమవుతుందంటే వీళ్ళు టెట్ చదువుకున్నారు మొన్నటి దాకా. ఇప్పుడు డిఎస్సి గురించి ప్రిపేర్ అవుతుంటే ఆ ప్రిపేర్ అయ్యే లోపలనే ఇది వస్తే నోటిఫికేషన్ వస్తే బాగుండదని చెప్పేసి చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి డిఎస్సికి తర్వాత గ్రూప్ 2కి మధ్య గ్యాప్ ఉండాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇది పరిశీలిస్తే బాగుంటుంది. తర్వాత కొంతమంది ఏమంటారు అంటే అట్లా పోస్ట్పోన్ చేయడం వల్ల మాకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ పోస్ట్పోన్ చేయాలంటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఇంకొకటి ఏంటంటే ఏది గురుకుల పోస్టులకు సంబంధించి, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి అక్కడ ఏది ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేకుండా చూడండి. ఎందుకంటే ఫస్ట్ టీజీటీ, పీజీటీ, తర్వాత జేఎల్, డిఎల్ ఇట్లా నింపినరు. ఇట్లా నింపడం ద్వారా ఏమవుతుందంటే 2-3 జాబులు వచ్చినాయి ఒక్కొక్కరికి. అట్లా వచ్చినప్పుడు ఆ 2-3 జాబులు వస్తే ఒక జాబులనే జాయిన్ అవుతారు కాబట్టి మిగతా జాబులకు సంబంధించి అవి బ్యాక్లాగ్లో ఉండిపోతాయి. కాబట్టి అన్ని కూడా ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్గా తెలంగాణలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఫలిస్తుందా తెలంగాణలో? ఒకవేళ అది చేస్తే దీనిపైన మీ ఒపీనియన్ తెలియజేయండి. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్. మంచితనాన్ని చేతగానితనంగా భావించదు. అధికార పార్టీ దుర్మార్గమైన విధానం. తమ పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు కేటాయింపు. జనసేన పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్. అంటే ఇక సెలవు
నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. డిఎస్ భౌతికాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి. హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమాన నేతకు కన్నీటి వీడుకోలు. నిన్న జరిగింది. ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ 75 ఏళ్ళు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఇంటి నుంచి ప్రారంభమైన డిఎస్ అంతిమయాత్ర కంటేశ్వర బైపాస్ రోడ్డు మీదుగా సాగింది. నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలో ఆయన ఫామ్ హౌస్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ డిఎస్ అంత్యక్రియలు నిర్వహించారు. డిఎస్ను చివరి చూపు చూసుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీగా వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆశ్రు నయనాల నడుమ డిఎస్కు తుది వీడుకోలు పలికారు. అంతకుముందు నిజామాబాద్లోని డిఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక నైజీరియాలో ఘోరం. ఈశాన్య నైజీరియాలో ఆత్మాహుతి దాడులు, 18 మంది మృతి, 42 మంది గాయాలైనాయి. ఇక బాంబులు కట్టుకొని మహిళల ఆత్మాహుతి అంట. పెళ్లిలో తర్వాత అంత్యక్రియలు బాంబులు పేల్చుకున్నారు. ఎక్కువ భూమి కొడితే ఇక్కడ భూమి కొడితే అక్కడికి వస్తుంది. స్మార్ట్ సిటీ గడువు పొడిగింపు సీఎం రేవంత్ రిక్వెస్ట్ కు కేంద్రం ఓకే. 2025 మార్చి వరకు పొడిగింపు. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్రం. కంటోన్మెంట్ పైన కూడా కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టింది కంటోన్మెంట్ ఇక్కడ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని. భాగ్యనగరంలో భారీ వర్షం, జలమయమైన రహదారులు, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. వర్షాలు పడతా ఉన్నాయి. ఇక వలస కూలీలకు మోక్షం ఇప్పుడు. దౌర్భాగ్యం దేశాలు దాటుతుంటే గల్ఫ్ బాధితుల గోస ఏ ప్రభుత్వాలకు పెట్టేది అని అన్ని ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్టు సకల సౌభాగ్యాల భారతదేశంలో పుట్టగుడి కోసం పక్క దేశాలకు వలస వెళ్లడం ఇంకెన్నాళ్ళు. నిరుద్యోగం చాప కింద నీర్లా విస్తరిస్తుంటే రాజకీయం పెట్టుబడి వ్యవస్థలకు దోచిపెడుతుంది. నీతి నిజాయితీగా ఓటు వేసినా అది చెల్లని రూపాయి కిందనే జమ అవుతుంది. పేద ప్రజల బతుకులు రాతలు మార్చే ప్రభుత్వాలను ఏ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుగోలు చేసేది. నాయకుల మాటలు అంగట్లో సరుకుల కన్నా అధ్వానంగా మారుతున్నాయి. మాటకు కట్టుబడని లీడర్లే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇంకా ఎప్పుడు వర్ధిల్లేది, ప్రజలు ఎప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చేది, ఇంకా కులమతాల పెనుమంటల్లో నా దేశం పొగసురుతుంది, అబద్ధాల హామీలతో నా దేశం తెల్లారుతుందని పెద్దపల్లి రాజన్న రాష్ట్రం. నిన్న డిఎస్ గారు అంత్యక్రియలకు సంబంధించి పాస్పోర్ట్ స్కామ్ జరిగిందట. ముంబైలో వెలుగులో ఘటన, 32 మందిని అరెస్ట్ చేసిన సిబిఐ. వెంకయ్య జీవితం స్ఫూర్తిదాయకం, టార్గెట్ లోకల్ అంటూ ఏపీకి సంబంధించి ఒకసారి దిశ వార్తలు ఒకసారి పోల్ చూద్దాం. ఓకే. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఫలిస్తుందా అంటే చూద్దాం. 53% మంది ఫలించదని, 47% మంది ఫలిస్తుందని చెప్పి చెప్తున్నటువంటి మాట. సో మరి ఆ కూటమి ఎట్లా ఉండబోతుంది, ఏం కథ అనేది చూద్దాం. రైట్. ఇంకొక విషయం చెప్పాలి. తెలంగాణలో ఇప్పుడు వర్షాల సీజన్ కాబట్టి ప్రజలంతా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలకు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వైద్యం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది పబ్లిక్ వచ్చి మీరు కంటిన్యూ చేయాలి. ఇక దిశ పత్రిక చూసుకుంటే ఇవాటి నుంచి అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు. వీటి ప్రకారమే తీర్పులు, విచారణ, కేసు, ఫిర్యాదులు కూడా. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం చేరిక. భారత న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇక ఆర్మీ చీఫ్ జనరల్గా ఉపేంద్ర ద్వివేది నియమించిండ్రు. 6 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్. పనితీరు, పథకాల అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోచన. పబ్లిక్లోకి తీసుకెళ్లి చర్చ జరిగేలా రాష్ట్ర సర్కార్ వ్యూహం చేస్తూ ఉంది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా స్ట్రాటజీ. గత ప్రభుత్వ తప్పిదాలపై సమగ్ర నివేదిక. శాఖల వారీగా రిపోర్టు కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎంఓకు అందించిన పలు డిపార్ట్మెంట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ 6 నెలల పాలన పైన ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుంటా ఉందట. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, తర్వాత ఎంతవరకు ప్రగతి సాధించినాం, తర్వాత ఇంకెంతవరకు పెండింగ్లో పనులు ఉన్నాయి, పథకాల అమలు ఎట్లా ఉంది, తర్వాత గత ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇప్పుడు ఎట్లా చేసిందని దానిపైన ప్రధానంగా దృష్టి సారించినట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పీసీసీ చీఫ్ పోస్టుకు 4 టర్మ్స్ ఫార్ములానంట. పరిగణనలోకి 2004-2018 పీరియడ్. సీఎం రెడ్డి తర్వాత పీసీసీ అధ్యక్షుడు బీసీ అంట. ఇదే విధానం అనుసరించాలనుకుంటున్న హైకమాండ్. ఏఐసీసీ స్థాయిలో వేగంగా కసరత్తు జరుగుతూ ఉందంట. అయితే సీఎం రెడ్డిగా ఉన్నాడు కాబట్టి అక్కడ పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉంటే బాగుంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట. మరి చూడాలి ఎట్లుంటుందో.
100 రోజుల్లోనే వ్యతిరేకత, అటకెక్కిన కాంగ్రెస్ పాలన, బీజేపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష సరికాదు, జనసేనతో పొత్తు డిసిషన్ బీజేపీ హైకమాండ్దే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పిండు. ఇక విహారయాత్రలో విషాదం, ముంబై బూసీ డ్యాం జలపాతంలో కొట్టుకుపోయిన 5, 3 డెడ్ బాడీలు లభ్యమైనాయంట, మరో 2 కోసం గాలింపులు, మృతులది ఒకే కుటుంబం అంట. ఎందుకంటే ఈ ఫోటోలు తీసుకుంటానికి పోయి ఆగమవుతుంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎందుకంటే ఈ వానలు కొడుతున్నాయి కదా, ఆ జలపాతాల దగ్గరికి పోతూ ఉంటారు. మీరు ఫోటోలు మంచిగానే ఉంటాయి కానీ జీవితమే పోత పరిశాన్ అవుతుంది. ఒకసారి ఆలోచించుకొని చూసుకోరు. మరి పిల్లలకి ఇట్లా పోతుంటారు, కొంచెం తల్లిదండ్రులు కూడా చూస్తుంటారు ఒకసారి. ఇక ఓపెన్ డిస్కషన్, క్రాస్ ఎగ్జామినేషన్. ఈ వారం నుంచి కాళేశ్వరం దర్యాప్తు ముమ్మరం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు 60కి పైగా అఫిడవిట్లు వచ్చినాయంట. కొన్నింటిని పరిశీలించిన కమిషన్ హెడ్ తప్పనిసరి అయితే పొలిటీషియన్లకు నోటీసులు ఇస్తారంట. ఫస్ట్ టెక్నికల్ అంశాలపై బహిరంగ చర్చ, వారి మధ్యనే క్రాస్ ఎగ్జామినేషన్కు ఛాన్స్ అంట. అనంతరం ఆర్థిక అంశాలపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చెప్తా ఉంది. ఓపెన్ డిస్కషన్, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తామని చెప్తున్నారు. 10 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్కు ఒక టీచర్. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ, పాత నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎందుకంటే తక్కువ మంది టీచర్ ఉన్నా కానీ టీచర్ స్టూడెంట్ రేషియోను తగ్గిస్తూ, అంటే తక్కువ మంది స్టూడెంట్ ఉన్నా కానీ టీచర్లను ఎక్కువ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మంచి పరిణామం. ఇక పెళ్లి ఖర్చులకే పెద్దపీటనంట. దేశంలో విద్య కన్నా వివాహానికే అత్యధిక వ్యయమంట. ఏటా 1 కోటి పెళ్లిళ్ళు, 10 లక్షల కోట్ల రూపాయలు ఉఫ్ అంట. ఆభరణాలు దుస్తులకే సింహభాగం అంట వెల్లడించిన బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బాగా ఖర్చు పెడుతున్నారట మొత్తం. అంటే ఈ చదువుల కంటే ఎక్కువ పెళ్లిలకే పెడుతున్నారంట. దాంట్లో ఎక్కువ ఏంటంటే ఆభరణాలు, ఇక్కడ బంగారానికి, తర్వాత ఇక్కడ ఏది బట్టలకే పెడుతున్నారట మొత్తం. బీఆర్ఎస్ లోకల్ ప్రిపరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా ముందుకు. ఫామ్ హౌస్ వేదికగా గులాబీ బాస్ ప్రణాళికలు, నిత్యం నేతలు క్యాడర్తో మీటింగులు జరుపుతా ఉన్నారు. ఇక 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? సమస్యలపై అసెంబ్లీలో స్తంభింపజేస్తామని చెప్పేసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటుండు. మరి నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినవే? అప్పుడు కూడా ఇస్తే మంచిగా ఉంటుండే కదా. ఇప్పుడు కూడా ఇవ్వాలే, కానీ అప్పుడు కూడా ఇస్తే బాగుంటుండే కదా. ఇంకా స్మార్ట్ సిటీ మిషన్ ఏడాది పొడిగింపు. సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్కు కేంద్రం ఓకే చెప్పింది. పెండింగ్ వర్క్స్ కంప్లీట్కు అవకాశం. వరంగల్, కరీంనగర్లో పనులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక ఫామ్ ప్లాట్లకు రైతు బంధు, 2 లక్షల ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ వెంచర్లు, రైతు బంధు, రైతు బీమా పేరిట మార్కెటింగ్. హైదరాబాద్ చుట్టుపక్కల జోరుగా బిజినెస్ జరుగుతూ ఉంది. గజాల్లో కొనుగోలు చేస్తున్న నగరవాసులు, గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్న తహసీల్దారులు. 7 ఏళ్లలో పెరిగిన 18 లక్షల పాస్బుక్లు. వీటికి పెట్టుబడి సాయం కట్ చేస్తే 300 కోట్ల రూపాయలు మిగులుతాయంట సంవత్సరానికి. ఇక ట్రాప్ చేసి ఘాతుకానికి పాల్పడి నేరన్మెట్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి సాధించిండ్రు పోలీసులు. ఇక 10 మంది నిందితులను అరెస్ట్ చేసిండ్రు. గంజాయి మత్తులు అఘాయిత్యాలు చేస్తున్నారంట. నిందితులకు ఇతర నేరాలతో సంబంధం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు ఈ లంగ కొడుకులు. మరి ఇదేందో ఇదంతా ఈ గంజాయి తర్వాత ఈ డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు వెస్ట్ ఫెలోస్. అశ్రు నయనాలతో అంతిమ వేడుకలు. డిఎస్ వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో జరిగినాయి అంత్యక్రియలు. చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు సంజయ్, నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్. ఇక ముగిసిన డి శ్రీనివాస్ అంత్యక్రియలు, ముగిసిన రమేష్ రాథోడ్ అంత్యక్రియలు అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొన్న 2 చనిపోయింది పాపం నిన్న. ఇక ఫామ్ ప్లాట్లకు రైతు బంధు అంట. 2 లక్షల ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ వెంచర్లు, రైతు బంధు, రైతు బీమా పేరిట మార్కెటింగ్. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జోరుగా బిజినెస్ జరుగుతూ ఉంది. ఇట్లా 300 కోట్ల రూపాయలు కథం చేసి పడేసిరట. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆయన వాగ్దాటి అమోఘం. గ్రామస్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి. వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానం అద్వితీయమని చెప్పేసి ప్రధాని మోడీ అంటా ఉన్నారు. ఇక గచ్చిబౌలిలోని కన్వెన్షన్ సెంటర్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం. వర్చువల్గా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ. వెంకయ్య నాయుడుపై 3 పుస్తకాలను వర్చువల్గా ఆవిష్కరించిన మోడీ, మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయం. చట్టసభలకు ఎన్నికైన నేతలు హుందాగా వ్యవహరించాలని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల జనహృదయ నేతకు అశ్రునివ్వాలి. జనసంద్రంగా మాజీ మంత్రి డి శ్రీనివాస్ అంతిమయాత్ర. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఇక పర్యవేక్షించిన కలెక్టర్
డిఐజీ సిపి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఇండియన్ ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఇండియన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ఉపేంద్ర ద్వివేది ముగిసిన జనరల్ మనోజ్ పాండే పదవీ కాలం. 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి ఉపేంద్ర ద్వివేది వచ్చిండు. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించిండు. ఇక టీమిండియాకు 125 కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జైషా. ఇక టీమిండియా ఆటగాళ్లకు ప్రధాని మోడీ ఫోన్ చేసిండు. తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి అని శ్రీవారిని కోరుకున్నాను. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలి. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడిండు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు, కేవలం వారి పార్టీ ఎమ్మెల్యేలకే ఇస్తా ఉంది. అయితే నిధుల విషయంలో మా పార్టీ ఎమ్మెల్యేలను అవమానించడం సరికాదు. మేము కూడా ఇదే ధోరణి ప్రదర్శిస్తే తెలంగాణ అభివృద్ధి జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మన బండి సంజయ్. నిరుద్యోగులపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ. మోతీలాల్ 7 రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్ని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవన్నీ కూడా అంటున్నావు కదా మరి హరీష్ రావు, మరి అప్పుడేం చేసినావు? నిజంగా కూడా అసలు మోతీలాల్ నిజంగా 7 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడు. అయితే ప్రభుత్వం కూడా దానిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గురుకులాలకు సంబంధించి 100% బ్యాక్లాగ్ లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఒక పరీక్షకు ఇంకొక పరీక్షకు, అంటే ఇక్కడ గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ వీటికి తర్వాత డిఎస్సికి గ్యాప్ అనేది ఉండాలి. 2 నెలల నుంచి 3 నెలల పాటు గ్యాప్ ఉండాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆలోచించాలి. తర్వాత ఈ పోస్టులు పెంచాలంటా ఉన్నారు. పోస్టులు పెంచడం ఇప్పుడు కుదురుతుందో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇక్కడ ఒకవేళ పోస్టులు మిగిలి ఉంటే జాబ్ క్యాలెండర్ వేస్తూ ఉన్నారు కాబట్టి, ఒకవేళ మిగిలిన పోస్టులు ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. 7 రోజుల నుంచి అక్కడ మోతీలాల్ అక్కడ నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు గాంధీ ఆసుపత్రిలో. ఉస్మానియా స్టూడెంట్. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. దార్శనిక నేత వెంకయ్య నాయుడు, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ప్రధాని మోడీ అంటా ఉన్నాడు. ఇక మాజీ ఉపరాష్ట్రపతిపై 3 పుస్తక ఆవిష్కరణలు. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని చెప్పేసి వెంకయ్య అంటా ఉన్నారు. వసతులు లేని వర్సిటీలు, అధ్వానంగా హాస్టళ్లు, పెచ్చులోడుతున్న పైకప్పులు, తలుపులు లేని మరుగుదొడ్లు, వీటిలో వేసిపోయింది కాక. 10 ఏళ్ళలో ఏం చేసినారు అన్నాయంటే యూనివర్సిటీలన్నీ ఖతం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టుకుంటా వాటికి అనుమతులు ఇచ్చుకుంటా రకరకాల కథా కార్యక్రమం చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్. ఇట్లా అయిపోయింది. నాసిరకంగా భోజనం, ఆందోళన చేస్తున్న చర్యలు శూన్యం. ఇక నిధులు పెద్దగా అవసరం లేని పనులు చేయని అధికారులు, బడ్జెట్లో కేటాయింపులే అరకొర. ఇక వాటిలోనూ ఇచ్చేది నామమాత్రమే అంట. ఇక OU-E1 హాస్టల్లో పైకప్పు సీలింగ్ ఇలా ఉందంట. ఇక తెలంగాణ వర్సిటీలోని పాత బాలుర హాస్టల్లో అద్దాలు పెరిగిన కిటికీలు అని చెప్పేసి ఇట్లున్నది పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం ఆగమాగం చేసిండు. ఎందుకంటే ప్రభుత్వ యూనివర్సిటీలు లేకుండా వేయాలనేది కేసీఆర్ లక్ష్యం అనమాట. అందుకోసం మొత్తం నాశనం చేసిండు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న పట్టించుకొని 100% ఈ యూనివర్సిటీలకు ప్రత్యేక కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మెస్ బిల్లులు ఉన్నాయో ఆ మెస్ బిల్లులు మొత్తం మాఫీ చేసేసి మెస్ను ఫ్రీగా పెడితే తప్పేముంటుంది. అక్కడ అధ్యయనం చేసేటువంటి అక్కడ PhD స్కాలర్స్ కానీ తర్వాత ఇక్కడ PG స్టూడెంట్స్ కానీ వాళ్ళకు ఫ్రీగా మెస్సులు అందిస్తే బాగుంటుంది. చాలామందికి ఏం తెలుసు అంటే యూనివర్సిటీలలో ఇప్పుడు ఉస్మానియా సిటీలో ఉంటే స్టూడెంట్స్ ఉంటే మొత్తం ఫ్రీగా పెడతారని చెప్పేసి అనుకుంటారు. ఫ్రీగా ఏముంటుంది, మెస్ బిల్లులు ఉంటాయి. కాబట్టి ఆ మెస్ బిల్లులు రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ జరుగుతూ ఉన్నాయి. మరి దానికోసం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. 125 కోట్ల రూపాయలు ఛాంపియన్లకు భారీ నజరాలను ప్రకటించిన BCCI అని చెప్పేసి ప్రపంచ కప్ గెలుచుకున్నారు కదా, టీమిండియాకి ఇచ్చేసింది. ఇక 10 మంది విద్యార్థులు మించితే 2 టీచర్లు, పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు, HGT బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పాక్షికంగా హేతుబద్ధీకరణ అమలు చేసినట్లే. ఇక కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచి చర్యలంటే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదంటే ఇంకా నయం. ఇంకా పార్లమెంట్లో దుమారం రేపుతున్న నీట్. ఇక చుక్ బండి పట్టాల కింద నుంచి వెళ్తుందండి. 340 కిలోమీటర్ల మేర 340 మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం. భూ ఉపరితలంపై ఓ రైలు, లోపల మరొకటి అంట. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణం చేస్తున్నారు. 340 మీటర్లు అంట.
ఇక న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం, అమల్లోకి నూతన చట్టాలు, కనుమరుగు కానున్న ఐపీసీ తర్వాత సిఆర్పిసి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. యాడ్ ఉన్నట్టుంది సుస్మితా సేన్. ఇక ఒకసారి ఈమె ఏమంటుందో మేడం, క్యాబినెట్లో వివక్ష, ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రధాన్య శాఖలు. ఈమె ఎందుకు బాధపడుతుందో అర్థమైతలేదు. వివక్ష అని చెప్పి రాస్తున్నది. అసెంబ్లీలో నిలదీస్తాం, మోతీలాలకు హాని జరిగితే సర్కారుదే బాధ్యత. ఇప్పుడు గుర్తుకొచ్చింది హరీష్ రావుకి. ఏమైంది మరి అప్పుడు మొత్తం డిఎస్సి పోస్టులు పెంచాలి, 5,849 పోస్టులు ఉంటే ఇంకా పోస్టులు పెంచాలంటే మరి కనీసం మాట్లాడకపోతేవి. తర్వాత ఇక్కడ గ్రూప్ 2 పోస్టుల గురించి మాట్లాడకపోతేవి. నోటిఫికేషన్ ఇస్తే ఇల్లాలతో పండుగ అయినట్టు, నోటిఫికేషన్లు ఇస్తే అంతా జరిగిపోయినట్టు కథలని చెప్పబడుతుంది. నువ్వు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ నాశనం చేస్తుంది. నిరుద్యోగులను ఒక్కనాడన పట్టించుకున్నావా? ఒక్కనాడన నిరుద్యోగుల గురించి మాట్లాడినరా? ఒక్కనాడు మాట్లాడలే, దాని గురించి పట్టించుకున్న పాప అవ్వలేదు. ఇప్పుడు డైలాగులు కొడుతున్నావు. కానీ 100% న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 100% డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వానికి ఉన్నది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో నిలదీస్తారంట ఆయన. నువ్వు నిలదీస్తే ఏం అవసరం లేదు. ఇక రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఏమని చెప్పేసి జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నాడు. నువ్వు అడగాలి, ఇక నువ్వు అడగాలి. ఏమైనా ఉండాలని మీకు ఏమైనా అడుగుతుంది కన్నా. కాంగ్రెస్ నేతల అడ్డగింత 100% నేను ఏమంటున్నానంటే వాళ్ళు చేస్తారు, 100% చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటుంది. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్తుంది. దానిపైన నడుస్తుంది కథ. నువ్వు అడుగుడే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకనంటే 10 ఏళ్ళు ఏం పీకిరు మరి. రేవంత్ రెడ్డికి ముక్కుతాడు. ఇక మళ్ళీ ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్, నెగ్గిన సీనియర్ల మాట అని చెప్పేసి ఇదో కథ. రహస్య విచారణలో లీకులు ఎట్లా ఇస్తారు, జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో ఎలా మాట్లాడతారని చెప్పేసి ఎప్పుడు ఏంది ఇప్పుడు గాలి వినోద్ కుమార్ చేస్తున్నారు ఆయనది ప్రొఫెసర్ది. ఆటో యాప్ ఇంకెప్పుడు టీ హబ్ ద్వారా ప్రత్యేకంగా రూపొందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. చేస్తారు. ఇక బిల్లులు ఇవ్వకుంటే ఉద్యమం, యుఎస్కు వరంగల్ వస్త్రాలని చెప్పేసి ఒకటి. రాష్ట్రానికి పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. ఇక ఇవాటి నుంచి అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు, సదరం దారుణం, అడ్డగోలుగా వైకల్య నిర్ధారణ పత్రాల జారీ అని చెప్పేసి ఒక వార్త. ఆర్మీ నేవీ చీఫ్గా కొత్త ఆయన వచ్చిండు. T20 ఇలాకు గుడ్ బై చెప్తా ఉన్నారు ముగ్గురు. గింతే ఉన్నది లెక్క. కాబట్టి మొత్తం మీద ఇక అట్లా కాకపోవటమే కనిపిస్తలేదు ఇక్కడ. మొత్తం మీద అట్లా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ 100% ప్రభుత్వం అంటే ఇక్కడ నిరుద్యోగుల పట్ల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులు 100% అక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రయత్నం చేసినారు, అందులో విజయం సాధించినారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల 100% నిరుద్యోగుల పక్షపాతిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఏవైతే డిమాండ్లు పెడతా ఉన్నారో, గ్యాప్ ఇస్తే పోయేది ఏముంటుంది, గ్యాప్ ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. గ్యాప్ ఇవ్వండి ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గురుకుల పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్లాగ్ ఉండడానికి వీల్లేదు. వీటన్నిటిపైన నిర్ణయం తీసుకుంటే కూడా బాగుంటుంది.